దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామం పరిధిలోని వరి పొలాలు నీట మునిగిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే కాల్వలకు నీటి విడుదలను నిలిపివేయాలని రైతాంగం కోరుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో దుగ్గిరాల మండలం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పసుపు, అరటి, వరి పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలబడి ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గడిచిన 5 ఏళ్లుగా పంట కాలువలు, మురుగు కాలువలను, పిల్ల కాలువల్లో పూడిక తీయని కారణంగా అధిక వర్షాలతో అపార నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుండపోత వర్షంతో పొలాల్లో నిలబడిన నీరు బయటకు పోవటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దుగ్గిరాల మెయిన్ రోడ్డు, అలాగే రైలుపేట రహదారిపై భారీగా వర్షపు నీరు నిలబడి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. దుగ్గిరాల గ్రామంలోని 2వ వార్డు పరిధిలో ఇళ్ల చుట్టూ వర్షపు నీరు చేరటంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వానల దంచి కొడుతుంటే మరోవైపు దోమలు పగలు రాత్రిని తేడా లేకుండా కుడుతున్నాయని దుగ్గిరాల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మోరంపూడి గ్రామంలో ఇళ్లు ముందు వర్షపు నీరు నిలబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వర్షపు నీరు, మురుగునీరు కలిసి ఇళ్ల ముందుకు రోడ్లపైకి రావడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగునీటిని, వర్షపు నీటిని బయటికి పంపించాలని దుగ్గిరాల మండలంలోని ప్రజలు కోరుతున్నారు. రైతులు, ప్రజలు, వాహనదారులు అధిక వర్షాలతో అల్లాడిపోతున్నామని చెబుతున్నారు. ఇబ్బంది పడుతున్నామండి. దోమలు, ఈగలు, ఈ వర్షం నీరు బయటకు పోయే మార్గం లేదు. కాలువ తగ్గితే కానీ వర్షం లేదు, లేకపోతే ఇంట్లో పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. దుగ్గిరాల 2వ వార్డు మాది పడుతున్నాం. అధికారులు ఏదైనా స్పందించి ఇవన్నీ నీళ్లు పోయే మార్గం చేస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా పేరు వెంకటేశ్వర. విపరీతంగా ఉన్నాయి.